పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చి మాట్లాడతాడు. ఈ ఈ ఈ పవిత్ర స్థలాన్ని దిగి కిందకు వచ్చేవాళ్ళతో మీకు లాగా నేను కూడా మనందరం ఒకటే. కనుక బాగా వినాలి. మీ ఆరాధన ఇప్పుడు ఎట్లా చేస్తారో చూడాలి. ఇశ్రాయేలీలు అర్థమైపోయింది బాబు, అర్థమైపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీల పాపం వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళింది? 70 సంవత్సరాలు శిక్షకు తీసుకెళ్ళింది. వాళ్ళ పాపానికంటే మన పాపం చాలా గొప్పది. మనమే గొప్పవాడు. మన పాపం పర్యవస్థన, పాపం వల్ల వచ్చే జీతం మనల్ని మరణానికి తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు? ఇశ్రాయేలీలా మనమా? ఏమో ఇశ్రాయేలీ మనదే గొప్పదమ్మా. వాళ్ళకి 70 ఏళ్ళే. తర్వాత వాళ్ళు అనే విషయానికి వెళ్ళిపోయారు. సచిన వాళ్ళు చచ్చారు, బతుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మనము ఇక లేదు అవకాశం. పాపం వల్ల వచ్చే జీవితం మరణమే. ఇక ఇంత గొప్ప శిక్ష మన మీద ఉంది, ఇంత గొప్ప శిక్ష మన మీద ఉంది. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు వరకే ఆయన దేవుడా? బైబిల్ ఒక మాట ఉంది, ఆయన సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకానికి ఆయన దేవుడు. కొంతమంది చూసారా, ఇక్కడ వరకే ఉంటారు. మన భారతదేశంలో ఒక నానుడు ఉంది. ఏముందంటే 33 కోట్ల మంది అంటారు. 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అంటారు మన భారతదేశంలో ఉన్నారని అంటారు. అంతే. ఎవరి పేరు, ఏ పుస్తకాలు ఆధారాలు 30 మంది పేరు చెప్పమంటే చెప్పలేడు. సరే 33 కోట్లు అట్లుంచుదాం, 30 మంది పేర్లు నాకు చెప్పడరు బాబు అని చాలా మందిని అడిగాను. ఎవరు చెప్పలేకపోతున్నాను. కొంతమంది ఏరియాలకే పరిమితి, ఏరియాలు, కొంతమంది రాష్ట్రాలకి, కొంతమంది దేశ సరిహద్దుల వరకే పరిమితి. కానీ యేసుక్రీస్తు నామం సృష్టికర్త అయిన దేవుడు సర్వలోకానికి తెలుసు. ఆయన పరిశుద్ధ గ్రంథం ఎన్ని భాషల్లో ఉంది, ఎన్ని దేశాల్లో ఉంది. గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదు. ఇశ్రాయేలీల కొరకు ఆయన ఏం చేశాడమ్మా? యెరూషలేము తీసుకురావడానికి కోరేషుని ఏర్పాటు చేసినట్లుగా మన కోసము ఏ అన్యుడునో లేక ఏ విశ్వాసినో ఆయన ఏర్పాటు చేయాల. మన కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఎబ్రీ పత్రిక చదవండి. ఎబ్రీ పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఉన్నాయి చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో, ఆయన కూడా ఎవరైనా యేసుక్రీస్తు